హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి టెంపుల్కి దర్శనానికి వచ్చాము. ఈ ప్లేస్ నుంచి కొంచెం స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే అక్కడ కార్ పార్కింగ్ వస్తుంది. మీకు లాస్ట్లో నేను వీడియో పెట్టాను కార్ పార్కింగ్ కూడా. ఇప్పుడు యాక్చువల్గా మనకి హైదరాబాద్ నుంచి ఇది 280 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. త్రూ కర్నూలు వెళ్ళొచ్చు, లేదు రాయచూర్ కూడా రావచ్చు. 2 వేస్ ఉన్నాయి మనకి. మార్నింగ్ 5 o'clock బయలుదేరితే నైట్ 10కి మనం రిటర్న్ అయిపోవచ్చు కూడా. బట్ అంత స్ట్రెయిన్ ఎందుకు అనుకుంటే ఒకరోజు స్టే చేయొచ్చు. ఇక్కడ 5 డిఫరెంట్ ప్లేసెస్ కూడా ఉన్నాయి, వాటిని విజిట్ చేయొచ్చు. సో ఇక్కడ స్టోరీ ఏంటంటే, రాఘవేంద్ర స్వామి వారు చిన్నప్పుడు ఆయన తండ్రి గారు గుడిలో పూజారిగా చేస్తుంటారు. ఆయన రోజు నైవేద్యం పెట్టి పద్యం చదివి అవన్నీ ఆయన కూడా నేర్చుకుంటారు చిన్నతనంలోనే. ఆయనకు ఒంట్లో బాగాలేదని ఒకరోజు రాఘవేంద్ర స్వామి గారే వచ్చి స్వామివారికి పూజ చేసి నైవేద్యం పెడతారు. తండ్రి గారు చెప్తారు, నువ్వు వచ్చేటప్పుడు పండు ఫలాన్ని అమ్మగారికి ప్రసాదాన్ని తీసుకురా అని. ఆయన అలాగే చేసి ప్రసాదం తీసుకొస్తుంటే అప్పుడు కృష్ణుడే స్వయంగా వచ్చి ప్రసాదం అడుగుతారు. కృష్ణుడే అడిగారు కదా అని ప్రసాదం ఇచ్చేస్తారు. ఇంటికి ప్రసాదం లేకుండా వెళ్తారు. ఏంటి ప్రసాదం తీసుకురాలేదు అంటే, కృష్ణుడు అడిగారు ఇచ్చేసా అని చెప్తారు. కానీ అది ఎవరైనా నమ్మేటట్టుందా? లేదు కదా. అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా నమ్మలేదు. సో ఆయన శిక్షించబోతే సాక్షాత్తు కృష్ణుడే వచ్చి వాళ్ళని ఆడించి పాడించి వాళ్ళలో ఐక్యం చేసేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ బాధ్యత అంతా వాళ్ళ పిన్నమ్మ గారి మీద పడుస్తుంది. వాళ్ళ ఇంట్లో పెరుగుతూ ఉంటారు. ఆకలి, తల్లిదండ్రుల మీద బెంగ ఏమీ తీసుకోరు. అప్పుడు సాక్షాత్ సరస్వతీదేవి వీణ వాయిస్తూ వచ్చి ఆయనకి పాలం అందించి వెళ్తారు. ఆ విషయం తెలుసుకున్న వాళ్ళు ఈ మఠానికి తీసుకొచ్చి అప్పచెప్తారు. ఆ గురువుగారు కూడా ఈయన భగవత్ స్వరూపుడు అని తెలుసుకొని ఎలాగైనా ఆయనకి తన ప్రియ శిష్యుడిగా చేసుకుంటారనమాట. ఈలోపు ఆ పిన్నమ్మ వాళ్ళు పెళ్లి చేద్దామని వస్తారు. సో గురువుగారు కూడా ఆశీర్వదించి పంపిస్తారు. వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళకి బాబు పుట్టిన తర్వాత సో అందరినీ ఆదరించడం వల్ల ఆయన కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండగా చివరికి గురువుగారి దగ్గరికే సాయం అడగదామని వెళ్ళగా ఆయన అప్పటికే చాలా పెద్దవారు అయిపోవడం వల్ల ఈ మఠాన్ని నువ్వే చూసుకోవాలి, సన్యాసం తీసుకోవాలంటారు. ఆయన చాలా సందిగ్ధతలో పడిపోతారు. ఇటు ఫ్యామిలీ ఉంది, అటు గురువుగారి మాట, ఏం చేయాలి అని. ఆయన రాసిన కవితలు అవన్నీ కూడా నదిలో పారేస్తాయి. సాక్షాత్ సరస్వతీమాత ప్రత్యక్షమై, నాయన నువ్వు పూర్వజన్మలో ప్రహ్లాదుడివి, నువ్వు ఈ జన్మలో కార్యార్థివై వచ్చావు, నువ్వు ఫ్యామిలీ కోసం సంసార సాగరంలో మునిగిపోకు, నీ జన్మకి సార్థకత చేసుకో తండ్రి అని చెప్తారు. ఇంకా సరస్వతీమాత డైరెక్ట్గా చెప్పిన తర్వాత మనం ఎవరైనా కాదనగలమా? అందుకని స్వామివారు కూడా ఆయన సన్యాసం తీసుకున్నారని తెలిసి భార్యామణి ప్రాణత్యాగం చేస్తారు. ఆ విషయం తెలుసుకొని ఆవిడకి నచ్చ చెప్పి అందరికీ దక్కాల్సిన ఫలితాన్ని ఒక్కళ్ళే కావాలని కోరుకోకూడదని చెప్పి ఆవిడని రాముల వారిలో ఐక్యం చేయిస్తారు. యాక్చువల్గా ఆయన వయసట 78 సంవత్సరాలట మనిషి రూపంలో. 300 సంవత్సరాలు సమాధి నుంచి ప్రజలకు సేవ చేస్తారట. 700 సంవత్సరాలు అంటే మనం ఇప్పుడు 700 సంవత్సరాల్లో ఆయన ఆత్మ ద్వారా గురువుగారి ప్రసన్నతలు పొందుతున్నాం. నమస్కారం.